మన వింటేజ్ కలెక్షన్స్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. అయ్య బాబాయ్ పంతులు గారా, ఇదేంటండి బాబాయ్ ఇలాగొచ్చారు? లోకం అంతా తలకిందులైపోద్దండి. ఏంటి చిన్నబాబు గారా? రండి బాబు రండి. మీ నాన్నగారితో గొడవ పెట్టుకున్నారని కదా బాబు, కరెక్ట్ గా రావాల్సిన చోటుగా వచ్చారు బాబు. మాలాంటి వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళి గొడవలు పెట్టుకుంటాం, తమరు లాంటి చదువుకున్న వాళ్ళు గొడవలు పెట్టుకుని ఇక్కడికి వస్తారు కదా. అరే అప్పగా అయ్యగారికి 200 మిల్లీగ్రాములు పోయిరా. ఏ క్లాస్? 200 మిల్లీలు తాగితే గొడవలు తగ్గిపోతాయంట. తాగి చూడండి బాబు, తర్వాత చెప్పండి కదా. నేను వచ్చింది తాగడం కోసం కాదు, మీ అందరి చేత తాగుడు మానిపించడం కోసం. మహాత్మా గాంధీ గారు వచ్చారా? చూడండి బాబు, గాంధీ గారికి 100 ఏళ్ళు నిండగానే ఇచ్చారు బాబు. ఏంట్రా నీతులు చెప్తున్నావు? ఏమయ్యా, నీ వ్యాపారం కోసం ఇంతమంది ఉసురు పోసుకుంటావా? నీకేం న్యాయంగా అంటే నువ్వు చెప్తే మేము వ్యాపారం అది కదయ్యా, నేను చెప్పే వాళ్ళు తాగి తందనాలాడితే మీకెందుకు? ఎంత కొట్టారు? ఎన్ని దెబ్బలు? మంచి చెప్తే కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయో? మంచి చెడు తెలిసే స్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళెందుకు తాగుబోతులవుతారు? అయితే మాత్రం పెద్ద బిలహరి గణపతి శాస్త్రి గారు కొడుకువు కళ్ళు పాకలు చొరబడి దెబ్బలు తిని రావడానికి మీకు సిగ్గుగా లేదు? తిరిగి చావుగొట్టలేకపోయారా వాళ్ళని? నేను తాగలేను కదా, నా భాషలో నేను మాట్లాడాను, వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడారు. మాట్లాడడం వరకు సరే, కానీ బొత్తుగా నాటు భాషలో మాట్లాడారు సన్నాసులు. మరెప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకోకుండా మీకు మంచి బుద్ధి చెప్పారు వాళ్ళు. వాళ్ళకు బుద్ధి వచ్చేంత వరకు నాకు బుద్ధి రాదుగా. అంటే ఇంకా వాళ్ళ చేత తాగుడు మాన్పించగలనని అనుకుంటున్నారా? ప్రయత్నిస్తాను. మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని తంటే? తన్నులు తింటాను. మళ్ళీ నా ప్రయత్నం నేను చేస్తాను, మళ్ళీ మళ్ళీ చేస్తాను. ఈ ఊళ్ళో ఏ మూల ఏ చెడ్డ జరిగినా దానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం తాగుడేనని తెలుస్తుంది. అలాంటి తాగుడు నేను మానిపిస్తాను. నా ప్రాణాలు పోయినా సరే అదే నా లక్ష్యం, గమ్యం కూడా. మీ గమ్యం తర్వాత, కాపురం ఇప్పుడు. అల్లుగుడ్డయే ఎర్రంగని మా బొమ్మర్తి కాడు అల్లిగిన నాడు నా పిచ్చి తండ్రి. ఇచ్చిన దొరువులు సాలేదా? మళ్ళీ వచ్చావు? అవును, మళ్ళీ వచ్చాను. ఇక్కడున్న వీళ్ళెవరూ తాగడానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను. తాగొద్దని చెప్పడానికి నువ్వెవడవయ్యా? ఆకాశం నుంచి దిగొచ్చిన దేవుడువా? వెళ్ళరమ్మా. ఏమండి, ఒక్కసారి నా మాట. అంటే మంచి మాటలతో చెప్తే వినిపించుకోరన్నమాట. మీ భాషలో చెప్పాలంట చెప్తా. ఆ భాష నాకు బాగా తెలుసు.
బాబు దండాలు బాబు వదిలేండి బాబు మీకు దండం. అందరికీ ఇదే చెప్పడం, ఇక మీద ఎవడన్నా తాగాడంటే ఒళ్ళు కుళ్ళ పొడి చెప్పాలంతే. నా మీద కోపమా? మీకొక విషయం తెలుసా? ఏమిటి? మన పెళ్లి తప్పింది గాని ఒక బిడ్డ పుట్టబోతుంది. బిడ్డ? పుట్టబోయే బిడ్డకి పేరు కూడా పెట్టేశాను. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. మనం ఒక ప్రయోజనం కోసం పెళ్లి మానుకున్నాం అంటే ఆ ప్రయోజనాన్ని మనం భరించినట్టు అర్థం కదా. దానివల్ల కలిగే మన బిడ్డకి నేను ఒక పేరు పెట్టాను. చూడండి. ఇప్పుడు చూడు. మనం విడిపోవటం ఇలా కలవటం కోసమే. అయ్యా మీ కాళ్ళకి దండాలు బాబు, దండాలు. ఏమిటిదంతా? బాబు 100 మిల్లీల కోసం పెళ్ళాల మీళ్ళ పుస్తులు తాకట్టు పెట్టుకున్న వాళ్ళని చూశాను, పెళ్ళాలని అమ్ముకున్న వాళ్ళని చూశాను. కానీ ఎవరెవరినో తాగుడు మాన్పించడం కోసం పెళ్లి మానుకున్న మహానుభావుడిని మిమ్మల్నే చూశాను. ఈ రోజు నుంచి నా సారా వ్యాపారం మానేస్తాను బాబు, వ్యవసాయం చేసుకుంటాను. నన్ను కూడా మీతో పాటు మీ యుద్ధంలో చేర్చుకోండి. ఇది యుద్ధం కాదయ్యా, యజ్ఞం. అదండి, అలా ప్రారంభమైంది మా గ్రామీణ స్వీయ శిక్షణ ఉద్యమం. బాగుంది, చాలా బాగుంది. అవును, ఇలా ఎన్ని గ్రామాల్లో స్వీయ శిక్షణ సాధించగలిగారు? ఇప్పటికి 28 గ్రామాలు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం చివరికి మరో 15 గ్రామాల్లో సాధించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదండి ఈ సూర్యం కథ. ఇది కథ కాదు సూర్యం. ఒక్క సూర్యుడే ఒక్కొక్క చోట ఒక్కొక్క సూర్యుడిగా కనపడినట్టు నీలాంటి సూర్యాలు ప్రతి గ్రామాన ఉదయించాలి. అప్పుడే మన దేశానికి నిజమైన సూర్యోదయం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాదు కావాల్సింది, నీలాంటి సూర్యాలు కావాలి. చీకటిలో మగ్గిపోతున్న ఎన్నెన్నో కుగ్రామాలకు వెలుగునిచ్చే జ్ఞానోదయం నీలాంటి వాళ్ళ వల్ల కలగాలి సూర్యం. ఎవరో ఏదో చేస్తారని ఎవరూ ఏమీ చేయకుండా ఊరుకుంటే ఏది ఎవరికి అందకుండా పోయే ప్రమాదం ఉంది.
కనుక తలొకరు తల పని తలబడితే అందరూ బాగుపడతారు, దాంతో ఊరే బాగుపడుతుంది. ఇదేనండి మా లక్ష్యం. కరెక్ట్. మేము వస్తాం, మళ్ళీ కలుద్దాం. ఏమైందండి? సూర్య గారు, మీ ఊళ్ళో అడుగుపెట్టి మీ సావాసంలో ఇంతసేపు గడిపి ఇంత కథ విని కూడా ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోకపోతే మీ లక్ష్య సిద్ధికి నా చిత్తశుద్ధికి అవమానం చేయడమే అవుతుంది. ఈ రోజు నుంచి నేను ఈ అలవాటు వదిలేస్తున్నా.